మిత్రులందరికీ స్వాగతం. స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ దీక్ష కథా సంపుటి నుంచి సూర్యప్రసాదరావు గారు రచించిన గురుదక్షిణ. కథను వినేద్దామండి. తెలుగు పద్యాన్ని హృద్యంగా వివరించగలిగేవారు, గద్యాన్ని సులభంగా బోధించగలిగేవారు, తెలుగు క్లాస్ అంటే పరిగెత్తుకు వచ్చేలా చేయగలిగిన మా మాస్టారు మీకేమైనా కనిపించారా? ఎక్కడైనా వినిపించారా? తెలుగు లెక్చరర్గా ఏ జూనియర్ కాలేజీకి ట్రాన్స్ఫర్ అయినప్పుడల్లా ఆయన గురించి అక్కడ సీనియర్ లెక్చరర్లను వాకప్ చేసేవాడిని. రామాయణ రహస్యాన్ని రసరమ్యంగా ఆవిష్కరించే వ్యక్తి. భారతదేశంలోని ముఖ్య ఘట్టాలకు భావబంధురంగా భాష్యం చెప్పే మాస్టారు మా చంద్రశేఖరం మాస్టర్ దగ్గర మీరేమైనా చదువుకున్నారా? ఆయన ఆచూకీ తెలుసుకోవడానికి అనేక సంవత్సరాలుగా తాపత్రయపడుతూనే ఉన్నా. దాదాపు 25 సంవత్సరాల క్రితం నాకు 8వ తరగతి నుండి 4 సంవత్సరాల పాటు తెలుగు మందార మకరంద మాధుర్యాలను అందించి స్పందింపజేసిన ఆయన జిల్లా పరిషత్ సర్వీసుకు రిజైన్ చేసినట్లు, ఏదో కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్నట్లు తెలిసింది. అందుకే ఆయనను కలుసుకునేందుకు అంతులేని ఆశ. అడియాస కాదు, అత్యాస అంతకన్నా కాదు. ఆయన పాఠం మరొక్క మారు వినాలి. ఆయనను కరువు తీరా చూడాలి. ఆయన చేత ఆప్యాయంగా ఒరేయ్ అని పిలిపించుకోవాలి. ఏరా, నిన్న తెలుగు క్లాసుకు రాలేదరా? చంద్రశేఖరం మాస్టారి గొంతు గంభీరంగా గది గోడల్ని పలకరించింది. నా పక్కన వాడు నిలబడి తల వంచుకున్నాడు. ఎందుకు రాలేదురా? మాస్టర్ రెట్టించారు. వాడు సమాధానం చెప్పలేదు. మౌనేన కలహం నాస్తి అనుకుంటున్నావేమో. అదే మౌనం చాలా చోట్ల చేతకాంతనం అనిపిస్తుంది. అందుకే సమాధానం చెప్పాలి. నాకు జవాబు కావాలి. అది కాదు మాస్టారు, వాడు గొణిగాడు. ఆ సమయంలో బయాలజీ నోట్స్ దొరికితే వ్రాసుకున్నాను. అయినా తెలుగు క్లాస్ మిస్ అయితే నష్టమేమిటి మాస్టారు? మాస్టర్ మొహం కందగడ్డలా మారడం చూచి అందరం భయపడ్డాం. అంతలోనే ఆయన ప్రసన్నవదనులయ్యారు. ఒరే అబ్బాయి, తెలుగు క్లాసుకు రాకపోతే నష్టమేమిటి అంటున్నావు కదూ? ప్రస్తుతానికి నష్టమేమీ లేదు. అది తర్వాత తెలుస్తుంది. లెక్కలో, బయాలజీనో, హిస్టరీ, సివిక్స్ నీ విజ్ఞాన్ని పెంపొందిస్తాయి. కానీ సంస్కృతి, సభ్యత, సంస్కారాలు నేర్పేది తెలుగు భాషే. ఎందరో మహానుభావులు తమ జీవితానుభవాలను శతకాలుగా చెప్పారు. నువ్వు భావాన్ని ప్రకటించాలంటే భాష కావాలి కదరా. సందేహాలు తీర్చుకోవాలన్నా భాషే ముఖ్యం కదా. అందుకే ఎప్పుడూ తెలుగు క్లాసు మిస్ కాబోకు. ఆయన సాలోచనగా క్లాస్ అంతా పరిశీలిస్తున్నారు. ఆజానుబాహుడైన నిండైన విగ్రహం, తెల్లని ధోవతి చొక్కా, పైన కండువ, విశాలమైన నుదురు, పాలబాగాన చందన మిళితమైన కుంకుమ బొట్టు, ఆచార వ్యవహారాలకు ప్రతీకగా తీర్చిదిద్దిన ఆయన రూపం అంకిత భావం ప్రదర్శిస్తోంది. క్లాసులో గుండు సూది వేస్తే వినిపించేంత నిశ్శబ్దం. ఈరోజు అప్పాజీ గురించి చెబుతాను, వినండిరా. ఇదా నాన్ డిటైల్డ్. విదిశంగా చెప్పాల్సిన అవసరం లేదు, చదవాల్సిన అవసరం లేదు. అయినా విశదంగా చెబుతాను. విద్యారణ్యస్వామి హరిహరరాయలు, బుక్కరాయల ఆధ్వర్యంలో విజయనగర సామ్రాజ్యం స్థాపించిన వైనం. శ్రీకృష్ణదేవరాయలు అప్పాజీ చేతుల మీదుగా మూర్ధాభిషిక్తులైన విధానం వివరిస్తున్నారు. ఇంతలో జోరున వర్షం మొదలైంది. స్కూల్ కాంపౌండ్లో పనిచేస్తున్న 6 కూలీలు క్లాస్ రూమ్ వద్దకు పరిగెత్తుకొచ్చారు. ఐగోరు ఐగోరు అంటూ. మాస్టారు పాఠం ఆపి వారి వైపు చూశారు. వాన వస్తోంది, కూసింత తలదాచుకుంటాం దొరా. సరే రండి, అలా కూర్చోండి. వాళ్ళు మాకు దూరంగా నేలపై కూర్చున్నారు. మాస్టారు పాఠం కొనసాగించారు. విజయనగర వైభవం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది. అష్టదిగ్గజాల సాహితీ విన్యాసాలు వీణుల విందు చేస్తున్నాయి. సాహితీ సమారాంగణ సార్వభౌముడు కనుల ముందు సాక్షాత్కరించాడు. అప్పాజీ విశ్వరూపం ఆవిష్కరించబోతోంది. ఇంతలో శ్రీకృష్ణదేవరాయల కుమారుడు విషప్రయోగంతో పరమపదిస్తాడు. ఆ నేరం అప్పాజీపై మోపబడుతుంది.
విరోధి వర్గం సాక్ష్యాలు చూపించి అప్పాజీని దోషించేస్తుంది. ఆయనకు కారాగారవాసం విధించబడుతుంది. శిక్షగా కళ్ళు పెరికెంచవేయబడుతున్నాయి. ఆయన సన్నివేశాన్ని రక్తి కట్టించిన తీరు హృదయాలను పిండివేసింది. మా కళ్ళ వెంట ధారాపాతంగా నీళ్లు కారుతున్నాయి. మాస్టారే కళ్ళజోడు తీసి కండువాతో కళ్ళు తుడుచుకున్నారు. కూలీలైతే వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. వాతావరణంలో విషాదం మూర్తీభవించింది. ఇంతలో రాయలవారికి నిజం తెలుస్తుంది. తన సవతి అన్న వీరనరసింహరాయలు చిన్నతనంలోనే తనను సంహరించి కళ్ళు సాక్షిభూతంగా చూపమంటే మేక కన్నులు చూపించి తనను రక్షించింది అప్పాజీయేనని తెలిసి మరీ కుమిలిపోతాడు. పశ్చాత్తాపడతాడు. ప్రాయశ్చిత్తం చేసుకోమని ప్రాధేయపడతాడు. ఆయనను బంధవిముక్తుణ్ణి చేసి తిరిగి ప్రధానమంత్రి పదవి అలంకరించబోతున్నాడని వేడుకుంటాడు. అప్పాజీ రాయలను క్షమించి మృదువుగా పదవిని తిరస్కరిస్తాడు. ఆ సంఘటన అందరి హృదయాల్లో ఆర్ద్రత నింపివేసింది. వాన వెలిసింది. బెల్లు మోగింది. దండం దొర, ఆ మంత్రి ఎవరో మాకు తెలదు గాని ఆయన దర్శనం చేయించారు. దండం దొర, దండం. ఎంత రాజైతే మాత్రం కళ్ళిచ్చి కాపాడినోడి కళ్ళు పీకిత్తాడా? ఆడి జమ్మడా? ఎంత చక్కగా చెప్పినారు స్వామి. ఆ మంత్రి నిజంగా మగానుభావుడు. ఆయనది ఎంత గొప్ప మనసో, ఎంత గొప్ప మడిషో, మీరెంత గొప్ప సారో, మీరెంత గొప్ప మాట్లారో, మీ పిల్లలెంత అదృష్టవంతులో అంతా మమ్మల్ని చూస్తూ అన్నారు. కూలీలందరూ పేరు పేరున మాస్టార్కి నమస్కరించి వీడ్కోలు తీసుకుంటుంటే అప్పుడు అనిపించింది అయితే తెలుగు మాస్టార్నే కావాలని. అమ్మ మనసు మీద ఓ ఆట వెలది రాయండిరా అని మాస్టారు ఓ వారం అంటే, మరో వారం తండ్రి ప్రేమ మీద ఓ తేటగీతి రాయండిరా అనేవారు. వారానికో పద్యం మా చేత వ్రాయించి తప్పులు దిద్దించి వాటిలో మంచి వాటిని మా స్కూల్ మ్యాగజైన్లో అచ్చు వేయించి ప్రోత్సహించేవారు. స్పందన పేరుతో మినీ కథనో కవితనో ఓ అనుభూతినో మా చేత వ్రాయించి మా సృజనాత్మకతను వెలికి తీయించేవారు. అందుకే ఆయనంటే మాకు అంత అభిమానం. అర్ధాంతరంగా ట్రాన్స్ఫర్ పేరుతో చంద్రశేఖర మాస్టారు అంతర్ధానమయ్యారు. కానీ ఆయన వెలిగించిన విద్యాజ్యోతి కాంతులు వెదజల్లడం ప్రారంభించింది. ఎంఏ తెలుగు, ఎంఫిల్ సిద్ధాంత వ్యాసం సమర్పింపజేసింది. ఓ జూనియర్ కళాశాలలో నాకు తెలుగు ఉపన్యాసక పదవిని అందజేసింది. మాస్టారు ఏకలవ్య శిష్యున్నైనాను. పాఠం మొదలుపెట్టే ముందు ఆయనను స్మరించేవాడిని. ఆయన నన్ను ఆవహించేవారు. ఎక్కువ మార్కుల ప్రధాన భాషగా సంస్కృతం ఆదరింపబడుతున్న రోజుల్లో తెలుగు భాష వైపు విద్యార్థుల్ని ఆకర్షించటం అంత తేలికైన విషయం కాదు. తెలుగులో సైతం అత్యధిక మార్కుల్ని తెచ్చుకునే విధానాన్ని విద్యార్థులకు కరతాళమలకం చేశాను. పాఠ్యాంశాలని సోదాహరణంగా వివరించడం, పద్యాన్ని అర్థవంతంగా విరిచి చదివి అర్థం చెప్పడంలో విద్యార్థుల వదనాలు వికసిస్తున్నాయి. ప్రబంధ సాహిత్యానికి, ఆధునిక కవిత్వానికి వారధి వేసి క్లాసు రూమును వేదిక చేశానేమో. విద్యార్థులు అధికంగా హాజరవుతున్నారు. గద్యంలో వివిధ సంభాషణలన్నీ వైవిధ్యభరిత ఉచ్చారణలతో నాటకీయంగా చెప్పడం వల్ల స్టూడెంట్సు సంతోషిస్తున్నారు. ఓ త్యాగరాయ కీర్తనో, ఓ పురంధరదాసు కీర్తనో, ఓ అన్నమాచార్య కీర్తనో వినిపించాల్సి వస్తే కూని రాగంతోనైనా వారిని ఆనందింపచేయగలుగుతున్నా. నా చేత ప్రభావితమైన వారెందరో తెలుగును అభిమాన విషయంగా తీసుకున్నారు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. వత్సర ప్రవర్ధమానంగా తెలుగు పాఠ్యాంశ బోధనకై కొత్త దారులు వెతుకుతున్నా. క్లాసుల్ని ఏ విధంగా జనరంజకం చేయగలుగుతున్నా అని ఆలోచిస్తున్నా. ఏ టీచర్ యూజ్ యాన్ ఎవర్ గ్రీన్ స్టూడెంట్. అందుకే నిరంతర విద్యార్థినై పాఠ్యాంశ బోధనా విషయం సేకరణ అన్వేషణలో తలమునకలవుతున్నా. నమస్తే మాస్టారు. ప్రిన్సిపల్ రూమ్లో తర్వాతి క్లాసు పాఠానికై ప్రయోగాలు అన్వేషిస్తున్న నేను తలెత్తి చూశాను. నమస్తే మాస్టారు. అతను మరొక్క మారు నన్ను విష్ చేశాడు. నమస్తే. అతన్ని తేరిపార చూశాను. నిన్ను ఎక్కడో చూసినట్లున్నాను.
మాయమైపోతున్న విద్యార్థి జీవితపు మొదళ్ల నుండి ఉబికి వచ్చిన యవ్వనపు ఛాయ, సంపూర్ణ పురుషత్వాన్ని సంతరించుకోబోతున్న ఆకారం. నేను సైన్స్ ఇంటర్మీడియట్ మీ దగ్గరే చదివాను. మీ పాఠం విని తెలుగు మీద అభిమానం పెంచుకుని BA, MA, MPhil పూర్తి చేసి తెలుగు ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించబోతూ మీ ఆశీస్సుల కోసం వచ్చాను మాస్టారు. అతనిలో మూర్తీభవించిన వినయం ఆవిష్కరించబడుతూ ఉంటే అప్పుడు అనిపించింది, విద్య వినయేన శోభతే. క్రింద నెలవంకలొచ్చిన కళ్ళజోడు వెనుక నా కళ్ళు చెమర్చాయి. మీ పాఠాలు వింటూ తెలుగు తీయదనం తెలుసుకున్నాను. తెలుగు భాషలో సొగసులు చదివి చూశాను. అందుకే నాలాంటి మరికొందరిని తయారు చేయాలని అధ్యాపక వృత్తి ఎంచుకున్నా. మొదటి పాఠం ప్రారంభించే ముందు ఆశీర్వదించండి మాస్టారు. ముకుళిత హస్తాలతో తల వంచి నిలుచున్న అతన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాను. శుభం భూయాత్. కన్నీటి తెరతో మసకబారిన ఆ చూపుల వెనక మా మాస్టారి రూపం మరొక్కమారు సాక్షాత్కరించింది. ఆయన ఎక్కడ ఉన్నారో, ఎలా ఉన్నారో, అసలు ఉన్నారో లేదో, అమంగళం ప్రతిహతమవుగాక. ఆ మహానుభావుడు లేడనే భావన కూడా మనసు ఒప్పుకోవడం లేదు. ఈ పాటికి రిటైర్మెంట్ దగ్గరకు వచ్చి ఉండాలి. మరునాడు పేపర్లో పదవీ విరమణ శుభాకాంక్షల ప్రకటన చూస్తున్న నాలో ఆనందం ఒక్కసారి గంతులేసింది. సంతోషం సందడి చేసింది. ఆ ప్రకటన చంద్రశేఖరం మాస్టారి పదవీ విరమణ. దాదాపు 40 సంవత్సరాలు తెలుగు పలుకు పలికించిన మాస్టారు. ఎందరో విద్యార్థుల జ్ఞాపకాలలో తెలుగు వెలుగు పూలు విరబూయించిన మాస్టారు నేటితో ఆఖరి పాఠం చెప్పి శాశ్వతంగా అధ్యాపక వృత్తి నుండి విరమణ చేస్తున్న సందర్భంలో శుభాభినందనలు అందజేస్తూ అధ్యాపక సిబ్బంది, విద్యార్థి బృందం. ప్రకటనలో మాస్టర్ ఇంటి ఫోన్ నెంబర్ ఇవ్వబడింది. ఆ రోజు సాయంత్రమే మాస్టర్ పదవీ విరమణ. ఆయనతో మాట్లాడి సభకు వెళ్ళాలనిపించింది. అందుకే ఆయనకు డయల్ చేశాను. హలో. ధీర గంభీరమైన ఆ స్వరం విని ఎన్ని సంవత్సరాలైందో. హలో అలానే వింటూ ఉండిపోయాను. హలో, ఎవరు మాట్లాడేది? సమ్మోహనంగా ఆ స్వరం వినాలనిపిస్తూనే ఉంది. హలో, ఎవరంటే మాట్లాడరే, అసహనంగా అన్నారు. నమస్తే మాస్టారు, నేను మీ పూర్వ విద్యార్థిని సూర్యాన్ని. 25 సంవత్సరాల క్రితం మీ చొరవతో తెలుగు పలుక నేర్చిన వాడిని వినయపూర్వకంగా చెప్పాను. సూర్యం అంటే మీ ఇంటి పేరు మారోజు కదూ? సందేహంగా అన్నారు. అవును మాస్టారు, మా ఇంటి పేరు మర్చిపోయి చాలా కాలమైంది. మళ్ళీ ఎన్నాళ్ళకి గుర్తు చేశారు మాస్టారు. ఎలా ఉన్నావురా మారోజు? అంతా కులాసాయేనా? ఏం చదువుకున్నావు? ఏం చేస్తున్నావు? అమ్మాయి బాగుందా? పిల్లలు ఎంతమంది? వాళ్ళేం చదువుతున్నారు? చెప్పరా, అన్నీ వివరంగా చెప్పరా. ఆప్యాయంగా ఆయన గొంతు ధ్వనించింది. ఆ ఆదరణ కోసమే నేను ఇన్నాళ్ళు పలవరించింది. వివరాలన్నీ చెప్పాను. ఆయన సన్మానానికి వస్తున్నానని తెలియజేశాను. మాస్టర్ పనిచేసే కాలేజీ ఊరికి ఓ చివర అద్దె భవనాల్లో నడపబడుతోంది. ఆ కాలేజీ చేరుకునేసరికి సాయంత్రం 6 అయింది. కాలేజీలో ఓ మూల ఓ క్లాస్ రూమ్లో ఆయనకు సన్మానం. కాంతిహీనంగా వెలిగే లైట్లు, అంతరాలయాలు కలిగించే మైకులు. సభలో 50 మంది ఉంటారేమో. వేదిక మీద 2 ప్రముఖులు ఉపన్యసించే మాస్టారు. అప్పటికే సన్మాన కార్యక్రమం అయిపోయినట్లుంది. మాస్టారి భుజాలపై శాలువ, నుదుటిన తీర్చిదిద్దిన కుంకుమన చందనం, తలపై పూరేకులు. ఆయన నిలువెత్తు విగ్రహం మైకు ముందు గంభీరంగా ఉపన్యసిస్తుంటే తన్మయత్వంతో ఆయననే చూస్తున్నా. ఆయన ఉపన్యాసం వింటున్నా. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆచార్యునికి అంత ఉన్నత స్థానం సమాజం ఇచ్చింది. తల్లి జన్మనిస్తే, తండ్రి బ్రతుకు తెరువు చూపిస్తే, గురువు విద్యార్థికి సంస్కృతి సంస్కారాల వలువలిస్తాడు. అందుకే గురువు తండ్రి వంటి వాడనే శాస్త్రం చెబుతుంది. యస్య విద్యాం ప్రయశ్చాతి పితరః స్మృతాః. అందరికీ అర్థమయ్యే భాష తెలుగు.
ఆ తెలుగులో ఆణిముత్యాలు ఏర్చి కూర్చి ముత్యాల సరాలుగా పేర్చి ఎన్నో తరాలకు అందించాను. కొందరైనా ఆ ఆణిముత్యాల్ని అందుకొని మరో తరానికి అందజేస్తే ఆ గురువు జన్మ ధన్యమైనట్లే. అందుకే 40 సంవత్సరాలు నాకు తెలిసినన్ని మంచి మాటలు విద్యార్థులకు చెప్పాను. వాళ్ళల్లో ఎందరు చైతన్యవంతులయ్యారో, ఎందరు ఏ పదవులలో ఉన్నారో కాలమే నిర్ణయిస్తుంది. వాళ్ళొక్కసారి నన్ను, నా పాఠాన్ని స్మరించుకుంటే చాలు, నా జన్మ చరితార్థమైనట్లే. కొంచెం ఆగి అన్నారు. అన్నట్లు ఉదయాన్నే ఫోన్ చేసి 25 సంవత్సరాల నాటి పూర్వ విద్యార్థి సన్మానానికి వస్తున్నట్లు చెప్పాడు. కారణాంతరాల వల్ల రాలేకపోయాడేమో. మాస్టారు ఆర్ధోక్తిగా ఉండగానే నా కర్తవ్యం నన్ను తట్టింది. గబగబా తెచ్చిన దండతోనూ శాలువాతోనూ వేదిక దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాను. మాస్టారి ముందు ముకుళిత హస్తాలతో నిలబడ్డాను. అప్పటికే అధ్యక్షుల వారు నన్ను గమనించి నా వివరాలు అడిగి మైక్ అందుకున్నారు. చంద్రశేఖరం మాస్టారి సన్మానానికి సమాధానాన్ని కొద్దిసేపు వాయిదా వేద్దాం. ఆయన పూర్వ విద్యార్థి, ఓ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్. 25 సంవత్సరాల తర్వాత ఆయనను గుర్తించి సన్మానించడానికి వచ్చిన శుభ సందర్భంలో ఆయనకు మాస్టార్ని సన్మానించుకునే అవకాశం కలిగించాలి. మాస్టార్ మెడలో దండ వేశాను. ఆయన భుజం చుట్టూ శాలువాను కప్పుతుంటే నన్ను గుండెలకు హత్తుకున్నారు. ఎన్నాళ్లకు తీరని కోరిక తీరింది. ఆయన పరిష్వంగంలో గువ్వలా ఒదిగిపోయాను. ఆ పితృ పరిష్వంగం కోసం ఎన్ని సంవత్సరాలుగా ఎదురుచూశాను. కళ్ళు చెమర్చాయి. కళ్ళెత్తి చూద్దును కదా. మాస్టారి కళ్ళల్లో కూడా కన్నీటి పొరలు స్పష్టంగా కనిపించాయి. ఆ మహా మనిషికి నీరాజనాలు అర్పించాలి. అందుకే మెల్లగా మైక్ దగ్గరకు వచ్చాను. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు త్రిమూర్తుల రూపం సంతరించుకున్న మహామనిషి. సృష్టి స్థితి లయ కారకుల సమైక్య రూపానికి చక్కని ఉదాహరణ. విద్యార్థిలో విజ్ఞానాన్ని సృజించి సంస్కార సభ్యతలను స్థితపరిచి అజ్ఞాన అహంకారాలను లయపరిచే వ్యక్తి గనుక అపర పరబ్రహ్మ అయ్యారు. అటువంటి గురువుకు సరైన ప్రతీక మా చంద్రశేఖరం మాస్టారు. 40 సంవత్సరాలు అధ్యాపక వృత్తిలో ఆయన సంపాదించింది లేదు. విద్యార్థుల అభిమానం తప్ప మిగుల్చుకున్నది లేదు. విద్యాదాన గుణం తప్ప. ఆయన వాక్కులు ఇప్పటికీ చెవుల్లో రింగుమంటూనే ఉన్నాయి. అన్నదాన పరం దానం విద్యాదానం మతం పరం అన్నేన క్షణికా తృప్తేర్ యావజ్జీవించ విద్యయా. అన్నదానం కంటే విద్యాదానమే గొప్పదని చెబుతూ ఉండేవారు. అందుకే నేను అధ్యాపక వృత్తి చేపట్టాను. నా దగ్గర చదువుకున్న వారు సైతం అధ్యాపకులు అవుతున్నారంటే అది మాస్టారి విద్యాదాన ప్రభావమే. 25 సంవత్సరాల క్రితం అలంకరించిన ఆయన తెలుగు పలుకు కోసం వెతుక్కుంటూ వచ్చాను. సంస్కృతాంధ్రాలలో సమానమైన పాండిత్యంలో ఆయన పాఠం చెబుతుంటే మమ్మల్ని మేము మర్చిపోయేవాళ్ళం. అందుకే ఆ చంద్రునికో నూలుపోగులా ఈ సువర్ణ అంగుళీయకం. జేబులో నుండి బంగారు ఉంగరం తీసి ఆయన చేయి అందుకోబోతూ ఉంటే ఆయన వారించారు. వద్దురా మారోజు. తప్పదు మాస్టారు. వద్దురా, నాకు వద్దురా. చెయ్యి వెనక్కి లాక్కుంటున్నారు. గురు శుశ్రూషయాహ విద్య అన్నది ఆర్యోక్తి. 40 సంవత్సరాలు స్వార్థమిరుగని మీ విద్యాదానానికి ఓ పూర్వ విద్యార్థి సమర్పించుకునే పత్రం పుష్పం. బలవంతంగా ఆయన దక్షిణ హస్తం అందుకున్నాను. దయచేసి వద్దనకండి మాస్టారు. అధ్యాపకులు వారందరూ అన్నారు. ఎంతమందికి ఈ మహద్భాగ్యం కలుగుతుంది? 25 సంవత్సరాల నాటి మీ పాఠానికి ఆయన సమర్పించే గురుదక్షిణ తిరస్కరించకండి. మీరు ధన్యులు మాస్టారు. మీ అధ్యాపక జీవితం చరితార్థం. ఇంతలో సభలో నుండి ఎవరో అందుకున్నారు. ఊరికే అన్నారా మాస్టారు? స్వదేశే పూజ్యతే రాజః విద్యాం సర్వత్ర పూజ్యతే. మీరు స్వీకరించాల్సిందే, తప్పదు. ఆయన ఆదరాభిమానాల్ని మీరు అందుకోవాల్సిందే. సభికులంతా ముక్త కంఠంతో అన్నారు. మీరు స్వీకరించాల్సిందే. అప్పుడు ఆయన హృదయపూర్వకంగా దక్షిణ హస్తాన్ని నాకు అందించారు.
ఉంగరాన్ని ఆయన వేలికి తొడగ్గానే మరొక్కసారి నన్ను ఆలింగనం చేసుకున్నారు. ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని కరువు తీరా చూసి పాదాభివందనానికి వంగబోతుంటే మధ్యలోనే వారించారు. ఒరేయ్ మారోజు, ప్రాప్తేషు షోడశ వర్షే పుత్రం మిత్రతదాచరయత్. 16 సంవత్సరాలు వచ్చిన తరువాత పుత్రుడే స్నేహితునితో సమానం. నువ్వు నా మానసపుత్రుడివి. నువ్వు స్నేహితుడి కంటే ఎక్కువ. నా అంతవాడివయ్యావు. నాకంటే గొప్ప సంస్కారాన్ని సంపాదించావు. నువ్వు ఉండవలసింది పాదాల వద్ద కాదురా, నా హృదయ పంజరంలో. మరొక్క మారు ఆయన ఆలింగనం చేసుకున్నారు. మాస్టారు మనస్ఫూర్తిగా అంటే ఒరేయ్ మారోజు ఆత్మీయంగా ఆశ్వసించారు. సభ కరతాళ ధ్వనులతో మారుమ్రోగింది. అందుకే ఇంతటితో ఈ కథ సమాప్తం. అందుకే అండి తెలుగు భాషలందు తెలుగు లెస్స అన్నారు. తేట తెలుగు లెస్స. ఈ కథ విపుల మాసపత్రిక జనవరి 2011లో ప్రచురించబడిందండి. ఒక మంచి మాట విందామా? ఒక వ్యక్తిని త్వరగా అర్థం చేసుకున్నా పర్వాలేదు, కానీ త్వరగా అపార్థం చేసుకోవద్దు. మరో మంచి కథలో మళ్ళీ కలుద్దాం. షేర్, లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.